friends, this is Akshaya.Bopparaju back with another video. Friends, if you are not subscribed to my channel, please subscribe and don't forget to share with your friends. So friends, today morning అయితే నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. ఫేస్బుక్ పేజ్ అన్వాంటెడ్ ఫేస్బుక్ పేజెస్ ఏమైనా సెట్టింగ్స్ మిస్ అయిన పేజెస్ని డిలీట్ చేసుకోవాలంటే ఇలా డిలీట్ చేసుకోవాలని అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో అది అప్లోడ్ అవ్వలేదు. ఎందుకు అంటే బై మిస్టేక్లో నేను ప్రైవేట్ అయితే పెట్టాను వీడియోని. సో ఇప్పుడు ప్రైవేట్లో ఉన్న వీడియోని పబ్లిక్ ఎలా చేంజ్ చేసుకోవాలైతే చూద్దాం. ప్రైవేట్ టు పబ్లిక్. సో ఫస్ట్ నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను, youtube.com ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జూమ్ చేస్తే రైట్లో మన ఛానల్ కనబడుతుంది కదా, లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరైతే లాగిన్ చేశాక ఇక్కడ ఛానల్ ఐకాన్ పైన క్లిక్ చేసి చూడండి, ఇక్కడ క్రియేటర్ స్టూడియో ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో నవ్ అయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వీడియోస్ కనబడుతుంది కదా, వీడియోస్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియోస్లో మనం ఇప్పటివరకు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఉంటాయి. వాటి మానిటైజేషన్ ప్రైవేట్లో ఉన్నాయా అన్నీ మనకు డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వీడియో హౌ టు డిలీట్ ఏ ఫేస్బుక్ పేజ్ అని చెప్పేసి ఇప్పుడు అప్లోడ్ చేశానని చెప్పాను కదా, అదే ఇది. సో ఇది చూడండి, ఇవన్నీ నార్మల్గా ఫుల్ లైటింగ్తో ఉన్నాయి. ఇది మాత్రం చూడండి ఇలా ఉంది. సో ఎందుకు అంటే ఇది అప్లోడ్ అవ్వలేదు, డ్రాఫ్ట్లో ఉంది, ప్రైవేట్లో ఉంది. సో చూడండి, విజిబిలిటీ డ్రాఫ్ట్ ఉంది. సో ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ చూడండి, ఎడిట్ పైన క్లిక్ చేయగానే మనకు మళ్ళీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చాయి మనకు అప్లోడ్ టైంలో, డిస్క్రిప్షన్ ఇదంతా. సో ఇక్కడ విజిబిలిటీ థర్డ్ పేజ్లో విజిబిలిటీ. సో ఇక్కడ చూడండి, పబ్లిక్లో పెట్టాలి. సో ఇప్పుడు పబ్లిక్లో అయితే నేను క్లిక్ చేశాను. అండ్ బిఫోర్ పబ్లిక్లో పెట్టమంది ఇక్కడ ప్రైవేట్లో పెట్టి మనం షెడ్యూల్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పబ్లిక్ అయితే పెట్టాను. అండ్ షెడ్యూల్లో క్లిక్ చేస్తే మనకు, సో ఇప్పుడు చూడండి ఒకసారి చూపిస్తాను. షెడ్యూల్ పైన క్లిక్ చేసి సో డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్టికులర్ టైంలో అయితే మన వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. సో నేను దీన్ని టుడే 28th మే కదా, సో ఫ్యూచర్ టైం అయితే సెట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అప్లోడ్ అవ్వాల్సిన టైం. సో 28th మే 2020 అండ్ టైం వచ్చేసి టుడే ఈవినింగ్ 6 o'clockకి అనుకోండి. 6 అంటే ఇక్కడ 18. సో 18 6 o'clockకి ఎగ్జాక్ట్లీ 6 o'clock అయితే వీడియో అయితే అప్లోడ్ అవుతుంది మనకి. లేదు షెడ్యూల్ అక్కర్లేదు అనుకుంటే టిక్ చేస్తే మనకు షెడ్యూల్ నుంచి అయితే పోతుంది, నార్మల్గా ఇప్పుడే అప్లోడ్ అవుతుంది. సో నేనైతే షెడ్యూల్ పెట్టాను 28th మే 2020 టుడే 6 o'clockకి అయితే వీడియో అప్లోడ్ అవుతుంది. దెన్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే షెడ్యూల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ వీడియో అయితే ఈవినింగ్ షెడ్యూల్లో అయితే అప్లోడ్ అవుతుంది. సో షెడ్యూల్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను నేను. సో వీడియో షెడ్యూల్, యువర్ వీడియో విల్ బి సెట్ పబ్లిక్ ఆన్ 28th మే 2020 at 18. సో ఇవాళ 6 o'clock అయితే మనకు వీడియో అయితే రిలీజ్ అవ్వబోతుంది యూట్యూబ్లో. సో ఓకే, ఈ విధంగా అయితే మీరు ప్రైవేట్ నుంచి పబ్లిక్లో పెట్టుకోవచ్చు. అండ్ షెడ్యూల్లో పెట్టుకోవాలంటే ఇక్కడ షెడ్యూల్, లేదు అక్కర్లేదంటే డైరెక్ట్ పబ్లిక్ సేవ్ చేసేయండి. వీడియో వితిన్ సెకండ్స్లో మీరు ఎప్పుడైతే సేవ్ క్లిక్ చేశారో అప్పుడే వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. లేదు షెడ్యూల్లో అంటే షెడ్యూల్లో పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరైతే ప్రైవేట్ నుంచి పబ్లిక్కి షెడ్యూల్లోకి అయితే పెట్టుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ అక్షయ.Bopparaju.